హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వి ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర ఈ VU 50 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఈ టీవీ మోడల్ నెంబర్ వచ్చేసి 50-OA అనేసి. ఈ టీవీలో ఒక డిఫరెంట్ ప్రాబ్లమే ఉంది అనేసి చెప్పొచ్చు. ఈ టీవీలో ఏం ప్రాబ్లం ఉంది అనేసి మీకు చూపించడానికి నేను ఇక్కడ ఫస్ట్ ఈథర్నెట్ కనెక్ట్ చేసి టీవీని అయితే ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, అంతా టీవీ అంతా మొత్తం పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతా ఉంది. ఇందులో యూట్యూబ్ కూడా ఓపెన్ చేసి ఒక వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. సో ఇందులో యూట్యూబ్ ఓపెన్ చేసి అన్ని నావిగేషన్ చేస్తుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండలేదు. ఇలాంటి వీడియోస్ ఏదైనా యూట్యూబ్లో వీడియో ప్లే చేయగానే మనకి ఇందులో ప్రాబ్లం అనేది అపియర్ అవుతుంది. ఏమీ రన్ చేయకపోతే ఇందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండలేదు. సో ఇలాంటి వీడియో రన్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు. పైన ఉన్న ఇండికేటర్ మీద కొంచెం అబ్జర్వ్ చేయండి. టీవీ అనేది ఇలా ఆటోమేటిక్ ఆఫ్ అయితే అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత అదంతకదే ఆటోమేటిక్గా అయితే స్టాండ్ బై రిలీజ్ అయ్యి మళ్ళీ టీవీ రీస్టార్ట్ అయితే అవుతుంది. మళ్ళీ ఇది టీవీ రీస్టార్ట్ అయ్యి హోమ్ స్క్రీన్కి అయితే వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ ఇంకొకసారి యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేసి చూపిస్తాను. వీడియో ప్లే చేసి చూడడానికి ముందు ఇక్కడ నావిగేట్ చేసుకుంటున్నాను. నావిగేషన్ ఎంతసేపు చేసినా కూడా ఇందులో ప్రాబ్లం అయితే మనకి తెలిసేలేదు. సో ఇలా ఏదైనా వీడియో ప్లే చేయగానే మనకి ఇక్కడ టీవీ అనేది రీస్టార్ట్ అయితే అవుతా ఉంది. మీరు ఇక్కడ టైమర్ కూడా చూడొచ్చు. 2 నిమిషాల్లోనే ఇది కంప్లీట్ టీవీ అయితే రీస్టార్ట్ అయితే అయిపోయింది. ఇది ఏం ప్రాబ్లమ్ అనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాబ్లము సాల్వ్ చేసుకునేది ఎలా అనేసి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడ 3rd టైం టీవీ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయితే అయింది. 3rd టైం కూడా నేను ఇక్కడ మళ్ళీ నావిగేట్ చేసి చూస్తున్నాను. నావిగేట్ ఎంతసేపు చేసినా కూడా ఇందులో టీవీ రీస్టార్ట్ అయితే అవ్వట్లేదు. నేను ఇక్కడ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. వీడియో ప్లే చేసిన ఇమ్మీడియట్ కానీ లేదా 2 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ లేదా 10 మినిట్స్ 20 మినిట్స్ ఇలాంటి పర్టికులర్ టైం లేదు. ఇది ఎప్పుడైనా రీస్టార్ట్ కావచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ రీస్టార్ట్ అయితే అయింది. ఇది నాకు ఈ మోడల్లో పర్టికులర్గా చాలా ఎక్కువ దొరికిన టీవీస్ వచ్చేసి యూట్యూబ్లో ఏదైనా వీడియో పెట్టగానే జస్ట్ 2 or 3 సెకండ్స్కి ఇది రీస్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలా ఎక్కువగా దొరికాయి. 10 మినిట్స్ 20 మినిట్స్ 2 hours 3 hours తర్వాత రీస్టార్ట్ అయిన టీవీలు నాకు చాలా తక్కువగా అయితే దొరికాయి. సో ఈ ప్రాబ్లమ్కి మోస్ట్ ఆఫ్ ది టైం నేను రెడీ చేసిన విధానం వచ్చేసి ఇది ఒక సింపుల్ మెథడ్ అయితే యూస్ చేశాను. సో పవర్ సప్లై ప్రాబ్లం అనేసి డిసైడ్ అయ్యి పవర్ సప్లైస్ని అయితే రీప్లేస్ చేసి ఇచ్చాను. సో మోస్ట్ ఆఫ్ ద టీవీస్లో పవర్ సప్లై రీప్లేస్ చేయగానే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. సో దానికోసం ఈ టీవీలో కూడా నేను ఇక్కడ పవర్ సప్లై బోర్డ్ని అయితే రీప్లేస్ చేస్తున్నాను. ఇందులో ఇంకా ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. టీవీ ఆన్ చేయగానే జస్ట్ 1 టైం స్టాండ్ బై రిలీజ్ అయ్యి ఇమ్మీడియట్గా అయితే మళ్ళీ స్టాండ్ బైకి అయితే వచ్చేసింది. ఆ ప్రాబ్లం ఏంటి, అది కూడా సేమ్ ఇదే మోడల్ గురించి అయితే వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఐ బటన్లో మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఆ ఐ బటన్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియో చెక్ చేయవచ్చు. లేదా లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడి నుంచి కూడా మీరు ఆ వీడియోని చెక్ చేయవచ్చు. నేను ఇక్కడ పవర్ సప్లైని రీప్లేస్ చేసేసుకున్నాను. పవర్ సప్లై రీప్లేస్ చేసిన తర్వాత ఇది ఎంతసేపటి వరకు రన్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. నేను ఇక్కడ టీవీని మళ్ళీ ఆన్ చేసుకున్నాను. ఇక్కడ యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసి అక్కడి నుంచి అయితే మనం టైమర్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూడవచ్చు, నేను ఇప్పుడు వీడియో ప్లే చేసి ఇప్పటి నుంచి నేను టైమర్ అయితే స్టార్ట్ చేశాను. మీరు ఇది ఎంతసేపు టీవీ కంటిన్యూస్ రన్ అవుతుంది అనేది మీరు ఇక్కడ టైమర్ ద్వారా చూసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ కోసం. కానీ టీవీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 మినిట్స్ దాకా అయితే రన్ అయింది, ఎలాంటి రీస్టార్ట్ కాకుండా. మన టీవీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 18 మినిట్స్ అయితే కంటిన్యూస్గా రన్ అయింది. సో టీవీలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ మోడల్లో పర్టికులర్గా నేను నోటీస్ చేసినట్లు ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క టైమింగ్స్తో ఇది రీస్టార్ట్ అయ్యేదైతే ప్రాబ్లం ఉంది. సమ్ టీవీస్లో 2 hours వస్తుంది, సమ్ టీవీస్లో 20 మినిట్స్కి వస్తుంది. కొన్ని టీవీలో అయితే నేను ముందుగా చెప్పినట్లు జస్ట్ యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేయగానే లేదా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిజ్నీ హాట్స్టార్ ఇలాంటి వాటిలో ఏదైనా యాప్స్లో జస్ట్ ఒక వీడియో ప్లే చేయగానే ఇదైతే కంప్లీట్గా రీస్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని నేను చాలా నోటీస్ చేశాను.
దీనికి పవర్ సప్లై రీప్లేస్ చేసినా కానీ నాకు 2 టీవీల్లో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ఆ 2 టీవీల్లోనూ నేను పవర్ సప్లై, బ్యాక్లైట్ 2 మొత్తంగా అయితే చేంజ్ చేసి చూశాను కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. మిగతా అన్ని మోస్ట్ ఆఫ్ ఒక 30 to 35 టీవీస్ దాకా చేసింటానేమో. అన్నిట్లోనూ నాకు ఈ పవర్ సప్లై రీప్లేస్ చేయగానే నాకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఇలాంటిది ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చింటే పవర్ సప్లైని రీప్లేస్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు యూజర్ అయితే కనుక ఇందులో 2 ప్రాబ్లం అని చెప్పాను కదా, ఈ 2 ప్రాబ్లంలో ఏదేని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మీరు టెక్నీషియన్కి చూపించి రిపేర్ అనేది ప్రొసీడ్ కావచ్చు. సో ఇదైంది ఈరోజు వీడియో. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ గురించి వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బాయ్.